మిమ్మల్ని వేధించే వాళ్ళు, అప్పించిన వాళ్ళు కూడా ఎవరు కూడా అంత చనిపోని ఎవరు కూడా కోరుకోరు కదా. చనిపోమని కోరుకోరు, కానీ వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళని బాగా ప్రెజరైజ్ చేస్తుంటారు. వాళ్ళు ఇష్యూని అనలైజ్ చేయరు. వాడు ఎందుకు లాస్ అయ్యాడు, మరి వాడు ఎందుకు తీసుకున్నాడు, సరే ఇచ్చినప్పుడు తెలియలేదు, ఇప్పుడైనా కూర్చోబెట్టి మాట్లాడతానే వీడు అనలైజ్ చేసుకోకుండా నాకు ఇస్తావా, ఇప్పుడు నాకు హాస్పిటల్ ఉన్నారు, నేను ఫీజు కట్టాలా, పెన్లు ఉంది, నేను చచ్చిపోతా, పురుగుల మంది మీ ఇంటికి వచ్చి పురుగుల మంది దాకా చచ్చిపోతా, మీ ఇంటి మొన్న చచ్చిపోతా, నీ బెడ్రూమ్లో చచ్చిపోతా అని వీళ్ళు తెలుస్తుంటారు. వాడు దశలో ఏంటంటే నువ్వు చచ్చిపోవడం ఎందుకు, నేనే చచ్చిపోతాను, వీడు పాజిటివ్ తీసుకుని వీడు చచ్చిపోతాడు. ఓకే, నువ్వు చచ్చిపోయి నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు, నేనే చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు. ఎగ్జాక్ట్గా చెప్పారు, కరెక్ట్గా జరిగేది. ఎప్పటికి కూడా చావు ఎప్పటికి కూడా పరిష్కారం కాదు. నువ్వు ఏ ఇష్యూ ఉన్నా కూడా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు ఏ ఇష్యూ ఉన్నా, అప్పులున్నా, మీకు ఆత్మహత్య చేసుకోవాలనిపించినా, అప్పులున్నా, లేకపోతే మీకేమైనా రిలేషన్షిప్స్లో ఎనీ మ్యారేజ్ రిలేషన్షిప్స్ కావచ్చు, జనరల్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా మీకు మాట్లాడాలనుకుంటే నా దగ్గరికి రండి, నేను డెఫినెట్లీ మాట్లాడతా. మ్యాక్సిమం నాకు చేతనైనంత వరకు మీకు సాయం చేయగలిగే శక్తి నాకు ఉన్నది.